హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ గుమగుమ. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ రెసిపీ అండి సోరకాయ చపాతి. చాలా టేస్టీగా క్విక్గా అయిపోయే రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ సోరకాయని పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే తురుముకోవచ్చు. అలా కట్ చేసుకున్న వాటిని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్లా చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇలా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఓమా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఇందులోకే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే మిశ్రమంలో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చిమిరం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఈ మిక్స్చర్ని మంచిగా మిక్స్ చేస్తున్నాను. అన్ని కూరగాయలు ఇష్టపడని వాళ్ళకి ఇలా చపాతీలో మిక్స్ చేసి ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకే నేను 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి వేస్తున్నాను. ఇది 6గురికి సరిపడే కొలత అండి. మీరు ఎంతమందికి అయితే చేయాలనుకుంటున్నారో అంత కొలత యూస్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల గోధుమ పిండికి 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసి చపాతీ పిండిని మీరు ఎలా అయితే తడుపుకొని చపాతీలు చేస్తారో అలాగే తడుపుకోండి. వాటర్ ఎక్కువగా అవసరం రాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో సోరకాయ పేస్ట్ వేసాం కాబట్టి. అవసరం వస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మంచిగా ఇలా చపాతీ పిండిలా తడుపుకొని ఒక 10 నిమిషాలు మంచిగా పిండిని నాననిద్దాం. తర్వాత ఇలా చపాతీస్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ చపాతీస్. మంచిగా 2 వైపులా ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేస్తూ కాల్చుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సోరకాయ రొట్టె రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పద్మ గుమగుమ.